హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ చేస్తున్నాను. బాస్మతి బియ్యం అండి. 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఒక అరగంట సేపు నానబెట్టానండి. నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దానికి 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 2 విజిల్ రావాలి. పక్కన ఒక గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. దీంట్లో కిస్మిస్ వేస్తున్నాను. మీరు కావాలంటే బాదం కాజు అన్నీ వేసుకోండి. నేను ఓన్లీ కిస్మిస్ వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం షుగర్ వేసుకుందాం. నేను 1 గ్లాస్ షుగర్ కొంచెం వాటర్ వేద్దాం. పాకం రావాలి. పాకం వచ్చేలాగా ఇది కరిగి పాకంలాగా రావాలి. ఇప్పుడే సూపర్గా ఉంటుంది. చూడండి, పాకం కూడా పాకం అంటే ముద్ర పాకం లేత పాకం అని కాదండి. కొంచెం బాగా కరిగి ఇట్లా ఉడకాలి పైన. దీంట్లోకి నేను కొంచెం పసుపు వేస్తున్నాను. మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేయచ్చు. నేను ఫుడ్ కలర్ వేయట్లేదు. కలర్కి బదులు పసుపు వేసేస్తున్నాను. చూడండి, అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు నేను షీరా వేసేస్తున్నాను. రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్టీగా స్వీట్ రైస్తో చాలా బాగుంటుంది. మనకి ఏం ఎక్కువ అవసరం ఉండదు ఫ్రెండ్స్. రైస్, షుగరు, నెయ్యి, ఫ్రూట్స్ ఏమైనా కావాలి, డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే అవి వేసుకోండి. కొంతమంది కొబ్బరి కూడా వేస్తారు. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా స్వీట్ తినాలన్నప్పుడైనా ఇట్లా ట్రై చేశారనుకోండి, తొందరగా అయిపోద్ది, టేస్టీగా తినచ్చు. ఇప్పుడు స్టవ్ ఆపేయాలి.